వెల్కమ్ టు టీవీ 9 న్యూస్. దేవనకొండ మండలం తేర్నేకల్ గ్రామంలో పురాతన పీర్ల చావిడి శిథిలావస్థకు చేరడంతో దాతలు మరియు గ్రామ ప్రజల సహకారంతో సుమారు 10 లక్షల రూపాయలతో నూతన పీర్ల చావిడి నిర్మించారు. పీర్ల చావిడి నిర్మాణానికి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తేర్నేకల్ వెంకటరామప్ప గారు రూపాయలు 4 లక్షలు, తేర్నేకల్ గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ రాజన్న మరియు బ్రదర్స్ 2 లక్షల రూపాయలు, యు కోటేష్ మరియు బ్రదర్స్ 2 లక్షలు, శ్రీ నారాయణ రెడ్డి గారు 1 లక్ష రూపాయలు, శ్రీ చిన్న హుస్సేన్ సాహెబ్ గారు 1 లక్ష మరియు గ్రామస్తులకు అందజేశారు. ఇక్కడ ఊరు సమస్యలతో పాటు ఇక్కడ ఈ సమస్య తెర్నేకల్ గ్రామంలో ఈరోజు మన పీర్ల పండుగ, అతిపెద్ద పీర్ల పండుగ జరుపుకునే టైంలో మనకు పెద్ద తాత అంటే పెద్ద స్వామి అంటాం మనం యాక్చువల్గా. ఆ పెద్ద స్వామి మనకు ఆయన కదలిక లాస్ట్ మనకు ముందు నడిపించుకుంటూ ఉంటారు. సో ఆయన కట్టిన తర్వాత ఒక పెట్ట ఇక్కడ నిర్మించబడింది అనమాట. సో అందుకోసమే ఇక్కడ ఊరు నడిఒడ్డున ఈరోజు మనకు ప్రతి గురువారము అందరికీ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ దేవుని కొలుస్తారు కాబట్టి వీరు ఊరు ప్రజలందరూ పండుగలా చేస్తున్నారు ఈరోజు యాక్చువల్గా. నిజమైన పండుగలా చేస్తున్నారు ఈరోజు యాక్చువల్గా. ఎందుకంటే ఏ కులం అనేది ఉండదు ఇక్కడ. ఎందుకంటే తెర్నేకల్ గ్రామంలో ఉన్న ప్రత్యేక అభినందించదగ్గ సమస్య ఉందంటే ఇలాంటి పండుగలను కానీ ఏదైనా కానీ పార్టీలకి కులాలకు అయితే అందరూ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు, నిర్ణయాలు మనకు కట్టుబడి ఉంటారు. సో ఈరోజు మన మాజీ సర్పంచ్ రాజన్న గారు చెప్పినట్టు కూడా మన పెద్దలు మనకు స్వామిని మోసే మన చెప్పే పెద్ద స్వామి చెప్పేవాళ్ళు గారు ఒకటే విషయం ఏంటంటే ఇలాంటి ప్రత్యేకతని అంటే భిన్న సంస్కృతులతో భిన్న మతాలతో ఏకతత్వంతో ముందుకెళ్ళే ఒక తెర్నేకల్ గ్రామాన్ని మా భవిష్యత్తులో అందరికీ తెలియాలా. ఎందుకంటే కమిట్మెంట్ రాజకీయాలు ఉండొచ్చు పోవచ్చు, అవి ఎలక్షన్ టైంలో మాత్రమే. కానీ ఒక్కసారి మనం గ్రామంలోకి దిగినామంటే మన అన్నదమ్ముల్లాగా అభివృద్ధిలాగా అందరూ ఇంతకుముందే చూశారు. ఆల్రెడీ మీరు కూడా మీడియా వాళ్ళు వచ్చారు. ఎప్పుడు గ్రామ సభలు పెట్టినా కూడా అందరూ చర్చించుకుని నిర్ణయాలు తీసుకుంటాము. ప్రజల అంగీకారం కోసమే తీసుకుంటాము. ఏదో 4 గోడల మధ్య సమస్యలు పూజించుకునేది కాదు. ఇంతకుముందు అలా జరిగినాయి. ఇక్కడ కొన్ని ఇంకా సమస్యలు ఉన్నాయి, ఆల్రెడీ తీసుకుంటున్నాం కూడా. సో ఇలాంటి పండుగని ఒక గ్రామం ఆదర్శంగా కావాలండి, లేదా తెర్నేకల్ గ్రామం ఒక ఆదర్శంగా తీసుకెళ్లాలనేది మా అందరి కోరిక, పెద్దల కోరికది. సో వీరందరి పెద్దలకి ఇంకా కమిట్మెంట్తో ముందుకు తీసుకెళ్ళాలి. అందులో భాగంగా ఈరోజు నేను 4 లక్షలు ఒకటనే కాదు, ఇది మాజీ సర్పంచ్ రాజన్న గారు 2 లక్షలు ఇచ్చారు. అక్కడ నా కోటేష్ గారు నా స్కూల్ ఉంటారు, నాకు సయానా చదువు చెప్పినాడు. నా మొట్టమొదటి గురువు మన హనుమంత్ సార్ గారు అబ్బాయి కోటేష్ గారు కానీ వాళ్ళు 2 లక్షలు ఇచ్చారు. ఈరోజు వాళ్ళందరూ కృషి ఈరోజు ఊర్లో మనకు పెద్ద తాతయ్య దాని వల్ల నిర్మించడం జరిగింది. ముందుగా నేను కోరుకునే మీడియా మిత్రులంటే ఒక తెర్నేకల్ గ్రామం అంటే ఒక ఏ విధంగా కమిట్మెంట్తో కలిసికట్టుగా ముందుకు నిర్ణయాలు తీసుకొని వెళ్ళిపోతారు. అభివృద్ధి పరంలో కానీ, ఒక పండుగల పరంగా కానీ, లేకపోతే పూజల పరంగా కానీ, కులాలకు ఖచ్చితంగా ఏ విధంగా వెళ్తారు. ఒక తిరణాల కానీ ఈ పండుగను కానీ మీరు కావాలంటే ఆ టైంలో చెక్ చేసుకోండి. ప్రతి ఏరియాలో ఒక పండుగ వాతావరణం లాగా ఉంటుంది. సో ఇదే ఒక కమిట్మెంట్
అన్ని కులాల మతాలతో కలిసి అభివృద్ధి విషయంలో కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పండి. దానికి ప్రజల సహకారం కంపల్సరీ ఉంటుంది. దానికి ఎవరైనా కానీ చిన్న చిన్న లోపాలు ఎవరైనా ఉండొచ్చు, దాన్ని సరిదిద్దుకొని అన్నదమ్ములాగా అందరూ ముందుకు కలిసేయాలని కోరుతూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.